జరుగుతున్నాయి సార్. ఇప్పుడు కాలంలో బట్టి కొంతమంది ఉన్నారు కదా సార్, అదే విషయం మిగతా వాళ్ళం అందరి మీద రుద్దుతుర్రు సార్. పక్క ఈ అమ్మాయి మంచిగా ఉందని అసలు పట్టించుకోరు, అంతే కాబట్టి అందరు అంతే, అందరు అట్లే తిరుగుతారు, అట్లే చేస్తారు, ఎవరు చదవరు అది ఇదని అంటారు సార్. అందరి మీద మంచి అమ్మాయి అని చూడరు, చెడ్డ అమ్మాయి అని చూడరు. ఆమె మంచి చదువుతుంది సార్, వైష్ణవి చెల్లెలు కూడా చాలా డీసెంట్ సార్. ఆమెని పీరియడ్స్ వచ్చినాయి కదా అని చెప్పేసి ఒక రోజు లేట్, ఎప్పుడు లేట్ రాలేదు సార్. ఆమె మెయిన్ 9 కల్లా వచ్చేస్తారు. అయితే ఒక్క రోజు లేట్ వచ్చిరు సార్. ఒక రోజు లేట్ వస్తే నువ్వు ఎందుకు వచ్చినావు లేటు అది ఇది అని చెప్పేసి అన్నారంట సార్. మ్యామ్ ఇట్లా పీరియడ్స్ ఉన్నాయి మ్యామ్, ఈ రోజు కొంచెం లేట్ అయింది మ్యామ్, స్టమక్ పెయిన్ ఉంటుంది కదా సార్ మాకు కూడా. అయితే లేట్ వచ్చిన మ్యామ్ అంటే ఎట్లా వచ్చినాయి నీకు పీరియడ్స్ చూపి, నాకు ఎట్లా వచ్చినావు నీకు పీరియడ్స్ అని అంటారు సార్. ఒక లేడీ సార్, ఆమెకు కూడా ఉంటది కదా సార్, కూతుర్లు ఎవరైనా ఉండరా సార్? ఆమెకు చిన్నప్పటి నుంచి ఆమె ఏజ్ నుంచి వచ్చింది కదా సార్. అట్లా ఎట్లా అంటారు సార్? బయట నిలబెట్టింది స్టమక్ పెయిన్, ఫస్ట్ డే రోజు ఎంత స్టమక్ పెయిన్ ఉంటుంది సార్ మాకు. ఆ విషయంలో మళ్ళీ బయట నిలబెడితే ఎట్లుంటుంది సార్ మాకు? మేము ఇంటికి వెళ్ళి చదువుకోవాలి, ఇంట్లో పనులు చేయకుంటే నువ్వు ఇంట్లో పని చేయకుండా ఆడ ఏం చదువుతున్నావు అది అంటారు. మళ్ళీ ఇంటికి వస్తేనేమో ఇంటికాడ చదవరు, ఏం చేయరు అని అంటారు. ఇట్లా చేస్తే మళ్ళీ బయట నిలబెడతారు. ఏమన్నా అంటే రికార్డ్స్ ఆల్ టికెట్స్ మీ మార్క్స్ అని నా దగ్గరనే ఉన్నాయి, చూస్తాం మీరు ఎట్లా పాస్ అవుతారో అని అంటారు. ఎట్లా పాస్ ఎంకరేజ్ చేయరు సార్, డిస్కరేజ్ చేస్తారు సార్. ఏ విషయంలో అయినా సరే ఎంకరేజ్ చేయరు, డిస్కరేజ్ చేస్తారు. మీరా చూద్దాంలే మీరు చేస్తారా అన్నట్టు మాట్లాడతారు సార్. అసలు ఆమె క్యాబినే బయటికి రాదు సార్, జస్ట్ నార్మల్ గా ఈ కాలిడర్స్ లో తిరుగుతాయి సార్, అంతే. క్లాస్ కి రాదు, ఏం చెయ్యదు. ఆహా, అసలు ఎంక్వైరీ కూడా చేస్తారు ఎట్లా చదువుతారు పిల్లలని. ఆమె క్యాబిన్ తెలిసి వాళ్ళు మీటింగ్ పెడతారు సార్, ఆ మీటింగ్ లో ఏం మాట్లాడతారో కూడా తెలియదు మాకు. జస్ట్ మీటింగ్ ఉంటది అంతే, అంతకు మించి ఏం జరగదు సార్. అవుతాయి సార్. అసలు మేము చెప్పడానికే తీసుకోరు సార్ పేరెంట్స్ మీటింగ్, వాళ్ళు చెప్పడానికే తీసుకుంటారు. వాళ్ళు చెప్పుకోవడానికి పేరెంట్స్ మీటింగ్ పెడతారు, మా మీద చెప్తారు ఇట్లా మీ పిల్లలు ఇట్లా చేస్తురు ఇట్లా అని. అది వాళ్ళు అదే నమ్ముతారు కదా సార్. టీచర్స్ మంచి చెప్తారనే ఉంటది కదా సార్ ఎవరికైనా. వాళ్ళకి ఈ ఏజ్ లో ఎప్పుడు పేరెంట్స్ ఎంతమంది అదే ఉన్నారు కదా సార్. కొంతమంది ఉంటారు ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళు నమ్మరు. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉంటారు కదా సార్, ఫాదర్స్ ఫార్మర్స్, వాళ్ళు ఏమనుకుంటారు సార్, అవును మేడం వాళ్ళు కరెక్టే చెప్తారు, నా బిడ్డే అట్లా చేసిందని అనుకుంటారు. మేము ఎంత ట్రూగా ఉన్నా గానీ వాళ్ళు అదే అనుకుంటారు సార్. ఇప్పుడు అమ్మాయిని చనిపోయిన బాధితులను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నిలబెట్టారా బయట? సార్ మార్నింగ్ నుంచి అంటే మేము మా ఇయర్ కాదు సార్, మేము సెకండ్ ఇయర్, మా జూనియర్. నిలబెట్టుడు అయితే తెలుసు సార్. అయితే నేను ఇక్కడనే ఉన్నా సార్. అయితే ఆమె వాళ్ళ అక్క రికార్డ్ కరెక్షన్ కానీ మేడం దగ్గరికి వెళ్ళింది సార్. అయితే తిట్టింది, నువ్వు రోజు లేటే వస్తావు, నువ్వేం ఆమె టాపర్ సార్, మంచి ర్యాంక్స్ వస్తాయి ఆమెకి. నువ్వు ఎప్పుడు ఇట్లే లేట్ వస్తావు, నువ్వు ఎప్పుడు చదవవు అది ఇదని తిట్టిరు సార్ మేడం వాళ్ళు ముగ్గురు. మళ్ళీ అందరు ముందర క్లాస్ ముందర నీకు పీరియడ్స్ వచ్చినాయి ఇట్లా వచ్చినాయి అది దాన్ని బ్లేమ్ చేస్తే ఎట్లుంటుంది సార్? మమ్మల్ని కూడా చాలా సార్లు బ్లేమ్ చేసిరు సార్. మేము మంచిగా సరే సార్ ఒకసారి అంటే ఎగ్జామ్ లో పాస్ కాం, ఒకసారి కష్టపడి సరే ఈసారి చదువుదామని మా కోసం మేము చదివి రాస్తే కూడా నువ్వా పాస్ అయినవా, చిట్టీలు పెట్టింటావు, నీకు ఎవరో చూపించింటారు అని అంటారు సార్. అట్లా అంటే చదవబుద్ధి అవుతుందా సార్? అట్లే అంటారు, ఎంకరేజ్ చేయరు సార్. ఈ కాలేజ్లో అయితే ఎంకరేజ్మెంట్ లేదు సార్. ఓన్లీ కాలేజ్ మంచిగా ఉంది సార్ చూడడానికి, లోపల మాత్రం ఫ్యాకల్టీ మంచిగా లేదు సార్. సార్ వాళ్ళు మంచిగా ఉంటారు సార్, బిహేవియర్ సార్ వాళ్ళది ఏం బాగాలేదు. టీచర్సే సార్ వాళ్ళదే మెయిన్ అయింది, గర్ల్స్ కాబట్టి సార్ వాళ్ళు ఏమనరు, వాళ్ళు మంచిగానే ట్రీట్ చేస్తారు మమ్మల్ని. మేడం వాళ్ళే సార్ మీకు బాయ్ ఫ్రెండ్స్, ఫోన్ కనిపించిందంటే గుంజుకుంటారు సార్. మేము క్లాస్ టైంలో ఫోన్ యూజ్ చేయం సార్, ఈవినింగ్ మార్నింగ్. పేరెంట్స్ కి ఉంటది కదా సార్, మేము అంత లాంగ్ నుంచి వస్తాం కాబట్టి మా దగ్గర ఫోన్స్ ఉంటాయి, కనుక్కోవాలి కదా సార్. కనుక్కోకుండా ఏం చూసుకున్న ఫోన్ ఉంటే బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టు సార్, వాళ్ళకి ఫోన్ ఉంటే బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టు అంతే. ఎవరన్నా ఒక్క స్టూడెంట్ మీద మొత్తం పార్షియాలిటీ ఉంటుంది సార్ కాలేజ్ లో, పార్షియాలిటీ. మహిళా కమిషన్ ఉంటుందిరా మీకు, శారదా మేడం అని చెప్పేసి ఉంటుంది. ఆ మేడం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ మహిళలందరి తరపున ఇష్యూస్ జరుగుతాయని చెప్పి మేడంకి ఎట్లాంటి రిక్వెస్ట్ చేస్తారు? మేడం కదా సార్, అంటే ఏదన్నా విషయము ఇట్లా అనే ముందు ఏదైనా వెనక ముందర ఎంక్వైరీ చేసి ఆలోచించి అనాలి సార్ పిల్లల్ని. ఇంకోటి మార్క్స్ దగ్గర దాని దగ్గర బ్లాక్మెయిల్ చేయొద్దు సార్ మమ్మల్ని. మాకు ఎంత వస్తే మేము అంతే రాస్తాం, మా ఫ్యూచర్ మాకు తెలుసు కదా సార్. సెకండ్ ఇయర్ అంటే మాకు మెచ్యూరిటీ ఉంటుంది, మాకు లైఫ్ తర్వాత ఎట్లుంటుంది ఏందని మాకు తెలుసు. కానీ మీరు కూడా అనాలి కదా సార్, కానీ మీరు ఇంతే మీరు పాస్ అయ్యారు అని మొత్తం డిస్కరేజ్ చేయొద్దు కదా సార్. అట్లా చేయకుండా మేడం వాళ్ళు మాతో ఫ్రెండ్లీగా మంచిగా ఉండాలి, కానీ బ్లాక్మెయిల్ చేసుకుంటా మేము మార్క్స్ ఆపేస్తాం హాల్ టికెట్ ఆపేస్తాం అని మాత్రం ఉండొద్దు సార్. అదే కోరుకుంటున్నాను సార్.